నేస్తమా, మీరు చూసేది ఆర్ఆర్ ఇన్నోవేటివ్స్కి స్వాగతం. నేను మీ రవళి. ఈరోజు మనం గల్లబోటుతో మామిడికాయ కర్రీ చేస్తున్నాము. దీనికి మనం ముందుగానే మార్కెట్ నుంచి తెచ్చుకున్న బోటీని పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అలా ఉడకనిచ్చిన తర్వాత అది చాలా ఈజీగా వేస్ట్ పార్ట్ అంతా రిమూవ్ అవుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. అలా పూర్తిగా లేయర్ తీసేసిన తర్వాత మనకి కూరకి రెడీ అవుతుంది. దానిని కట్ చేసుకుని శుభ్రంగా ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీ ఉంచుకోవాలి. తర్వాత మనము కర్రీ ఏ రాకలో చేస్తున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ మీద పెట్టి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాము బోటికి రాకలో వేసుకొని కలపాలి. ఈ కర్రీ చాలామందికి ఇష్టమైన కర్రీ, శుభ్రం చేసుకోవడానికి కష్టమైన చాలామంది తెచ్చుకోవాలి. ఈ వీడియో చూసి అది ఎలా క్లీన్ చేయాలో ఈజీగా నేర్చుకోండి. దాని తర్వాత మనం రుచికి సరిపడగా కారం మరియు ఉప్పు మరియు మన ఛానల్లో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను. మన స్పెషల్ గరం మసాలా 2 స్పూన్స్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ ఇవన్నీ వేసి కొంచెం గరిటతో బాగా కలిపి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాలు కదపకుండా అలా ఉంచేయాలి. దాని తర్వాత ఈరోజు మనం ఒక పచ్చిగా ఉన్న పచ్చి మామిడికాయని తీసుకుని దాన్ని శుభ్రంగా పులి చేసి కట్ చేసుకుని చిన్న చిన్న పీసుల్లాగా ఉంచుకోవాలి. తర్వాత ఈ ఉడుకున్న కూరలో మనం కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకుని 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈ పచ్చి మామిడికాయ కొన్న పులుపంతా ఆ బోటికి బాగా పట్టి కూర మరింత రుచిగా ఉంటుంది. దాని తర్వాత చూసుకుని ముక్క ఉడికిందో లేదో కొత్తిమీర వేసుకుని మరొక 5 నిమిషాలు ఉంచి గ్యాస్ బంద్ చేయాలి. అంతే, చాలా రుచిగా ఎమ్మీగా ఉండి బోటి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ రవళి.